నువ్వు ఏమైనా మాట్లాడు. మాకు నచ్చిన పాయింట్ మాత్రమే హైలైట్ చేస్తాం. మిగతాయన్నీ డౌన్ ప్లే చేస్తాం. ఇదివరకు జగన్‌కి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు మాట్లాడితే ఫ్రంట్ పేజీ బ్యానర్లు. వాళ్ళు మాట్లాడకపోయినా సరే, మాట్లాడట్లేదు అని చెప్పేసి ఆ నాయకుల మీద ఒత్తిడి తేవడానికి కిందున్న ఉద్యోగులతో 2 ముక్కలు అనేసి, వాళ్ళు మాతో ఇట్లా అంటున్నారని వార్తలు రాశారు. ఇప్పుడు ఉద్యోగులు ఓపెన్‌గా ఆగ్రహం వ్యక్తం చేస్తే, దాంట్లో వాళ్ళు పొగిడిన ఒక్క ముక్కని మాత్రమే రాసుకొస్తారు. ఉద్యోగులకి అర్థం కాదంటే తెలుసు. కానీ వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు? 1వ తేదీకి జీతాలు వస్తున్నాయి. బొప్పరాజు వెంకటేశ్వర్లు రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తేదీకే జీతాలు పింఛను సొమ్ము బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఇది రాశారు. అసలు పాయింట్ ఏంటి అక్కడ? గురువారం విశాఖ కలెక్టరేట్ ఆవరణలో రెవెన్యూ భవన్లో ఉద్యోగ సంఘాల నాయకులతో ఆయన సమావేశమై పలు అంశాల మీద చర్చించి విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉద్యోగులు పింఛన్దారులకు చెల్లించాల్సిన బకాయిలు 20,000 కోట్లు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక తొలి దశలో 6,000 కోట్లు విడుదలైనవి. మిగిలిన బకాయిలు వెంటనే చెల్లించాలి. ఈ డిమాండ్ని డౌన్ ప్లే చేశారు. పీఆర్సీ నియమించి ఈహెచ్ఎస్ సేవలు మెరుగుపరచాలి. అంటే పీఆర్సీ ఇంతవరకు నియమించలేదు. అట్లాగే మధ్యంతర భృతి కూడా ఇవ్వలేదు. జగన్ రాగానే ఇచ్చాడు. ఆ ముక్క అడిగారు. మధ్యంతర భృతి ఇవ్వట్లేదు, పీఆర్సీ వేయట్లేదు అన్నటువంటిది. అలాగే వైద్యానికి సంబంధించినటువంటి మెడికల్ సర్వీసెస్ సక్రమంగా అందట్లేదు అన్నటువంటిది. ఈ విషయాన్ని మాట్లాడితే వాటి మీద చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఉద్యమిస్తామంటే ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయి 1వ తారీఖు జీతాలు పడుతున్నాయి. అది కూడా అందరికీ పడుతున్నాయి అంటే స్పష్టంగా కనబడుతుంది ఏం జరుగుతుంది అన్నట్టు. కానీ జనాలని ఎలా మాయ చేయాలి, తెలియని వాళ్ళకి ఎలా మోసం చేయాలన్నదే నడుస్తుంది.